ఫస్ట్ అబ్బాయికి తెలియక అబ్బాయికి ఏరియా కాదు. అబ్బాయి ఇక్కడ వచ్చి చేసుకుని నర్సీపట్నం ఊరు ఇక్కడ వచ్చి చేసుకుంటున్నాడు. అబ్బాయికి తెలియదు, అడ్రస్ తెలియదు. అక్కడ వెతికాడు కానీ తెలియలేదు. ఎందుకంటే ఆ రెస్టారెంట్ అయితే పేరు ఉంటుంది కానీ అక్కడ అది లేదు. అబ్బాయి వెతికి ఏం చేశాడంటే కస్టమర్ కాల్ చేశాడు. కస్టమర్ కాల్ చేసేసి అన్న ఇలాగ ఉంది, ఇది అడ్రస్ ఎక్కడ? అరే నువ్వు స్విగ్గీ చేస్తున్నావు లేకపోతే ఏంటి, నీకు ఆ మాత్రం కూడా తెలియదా? ర్యాష్గా మాట్లాడి మీ మేనేజర్ ఎవరు ఏంటనేసి మాట్లాడితే అబ్బాయి భయపడి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చేసి 15 మినిట్స్ అబ్బాయి వెతికి మొత్తాన్ని కనుక్కొని అపార్ట్మెంట్కి వెళ్ళాడు. అపార్ట్మెంట్కి 2914 29th ఫ్లోర్ వెళ్ళాడు. అక్కడ డోర్ తీస్తే పని మనిషి వచ్చింది. పని మనిషి వచ్చిన వెంటనే అబ్బాయి ఆర్డర్ ఇచ్చేసాడు. అక్కడ క్యాష్ ఆర్డర్ ఏంటో మరి అబ్బాయి చూసుకునేసరికి అది అప్డేట్ అయిపోయిందంట. ఆర్డర్ ఇచ్చేసి మాకేముంటుందంటే ఆర్డర్ ఇచ్చామో వచ్చేసాము. ఆర్డర్ వచ్చేసి అబ్బాయి లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి పని మనిషి వచ్చి మళ్ళీ మా సార్ పిలుస్తున్నాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి పిలిచిందంట. వెనక్కి పిలిచిన తర్వాత అతను అప్పుడు మళ్ళీ ఏంటంటే నువ్వు నన్ను అన్న అంటావా, నువ్వెంత నీ బతికెంత అన్నట్టు మాట్లాడి అబ్బాయి అలాగా మాట్లాడుకుంటూ వస్తే ఈ అబ్బాయి లిఫ్ట్ ఇంకా రాలేదని 29th ఫ్లోర్ నుంచి దిగుతూ వస్తుంటే అబ్బాయిని వెంటాడుకుంటూ కింద వరకు దిగేసి వచ్చి ఆల్రెడీ అక్కడే సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసేసి అబ్బాయిని అక్కడే బ్లాక్ చేసేసి ఇంకా అక్కడ కొట్టడం స్టార్ట్ చేసి మధ్యలోనే అబ్బాయిని అంటే ఇది ఏ కులం అనేసి అడిగాడంట. మా అబ్బాయి చెప్పాడంట ఇలా అలాగని ఆ మాటతో దూషించాడంట. అలాగా అంత అమానుషం అది. ఆ కులం నీకు ఏ కులమైనా నీకు గృహ అన్నందుకే దాడి జరిగిందని చెప్పారు. నిన్న మొన్నటి వరకు వేరే ప్రచారం జరిగింది. ఆ ఇంట్లో పని మనిషిని చేయబట్టుకొని అసభ్యంగా ప్రవర్తించేసరికి వచ్చేసాడు. మా పని అంతేనండి, మేము ఇచ్చేసామా ఆర్డర్ ఇచ్చేసాం, ఇచ్చిన సెకండ్ మేము బయటకు తిరిగి వచ్చేస్తాం. హాస్పిటల్లో ఉన్న పరిస్థితిలో అబ్బాయి పరిస్థితి బాగానే ఉందండి. అబ్బాయికి కానీ ఏంటంటే కేసు బుక్ చేశారు. అతన్ని మళ్ళీ రిమాండ్కి తీసుకెళ్లారనేసి విన్నాము. అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు. ముందు ప్రచారం అంతా అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సూసైడ్ చేసుకోలేదు, సూసైడ్ అటెంప్ట్ చేశాడు అంతే. అబ్బాయి బాగానే ఉన్నాడు. అండ్ అబ్బాయికి మాత్రం న్యాయం జరగాలని మేమందరం స్విగ్గీ రైటర్స్ అందరం పోరాడుతున్నాము. అబ్బాయి ఖచ్చితంగా ఈరోజు అబ్బాయికి జరగచ్చు, రేపు మాకు కూడా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే ఆక్సిజన్ టవర్స్కి అనేది ఫుడ్ ఆర్డర్ మాత్రం డెలివరీ చేసే ప్రసక్తే లేదు. మేమంతా మా డిమాండ్ ఇదేనండి, మాకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి. కాళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తున్నాం మేము. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అలా 1 కిలోమీటర్ ఉంటుందండి. పైకి ఎక్కుతాము, ఇస్తాము, మళ్ళీ దిగి మళ్ళీ బయట వరకు రావాలి. మాకు ఎంత టైం వేస్ట్ అండి. అలాంటప్పుడు కూడా మీరు మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా అంత అమానుషంగా కొట్టడం అది మంచి. అసలు ఈ రోజుల్లో అలాగ చేయడం, కొట్టాల్సిన అవసరం నీకు కాళ్ళ దగ్గర ఇచ్చేసి ఇస్తున్నాడు కదా, నీకు ఇచ్చాడు. నీకేం మాట్లాడు బ్రో అన్నందుకు ఇంకా వేరే మాటలు చంపేస్తావా? చిన్న బ్రో అన్నందుకు నువ్వు ఇంతగా అంత ఫ్రస్ట్రేషన్ అబ్బాయి మీద చూపించావు అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసా, మీరు అంత పలుకుబడి ఉన్నారు అనేసా? అది కాదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మొన్న రీసెంట్లీగా కరోనా వచ్చింది 5 years బ్యాక్. ఎంతోమంది డబ్బు గల వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. అందరం ఒకే దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు ఉపాధి కోసం